ఈరోజు నేను చేసిన ఈ బిర్యానీని మీరు ఈ వీడియో మొత్తంగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూసారా అండి? జ్యూసీగా ముక్క చాలా మెత్తగా ఎలా టచ్ చేస్తే మీకు ఊడిపోయే విధంగా నేను ఎలా తయారు చేశానో మీరు ఈ వీడియో ఫుల్గా చూసేయండి. ఓకేనా అండి? ఇవి ఎలా తయారు చేయాలో వీడియోలోకి వచ్చేసేయండి. దీనికి కావాల్సిన ఈ బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, మీకు షాజీరా, యాలుక్కాయలు, పచ్చిమిర్చి, అల్లం పేస్టు మాత్రం ఫ్రెష్గా నూరాలండి. అల్లం పేస్టు, అనాస పువ్వు, ఇంతవరకు మీకు ఐటమ్స్ వాటర్లో కండి. ఇవి చూపిస్తుంది ఏంటంటే పొడండి, ఇది కచ్చా మసాలా పొడి అనమాట. అది ఆ పొడి వేటితో చేయాలి అనేది కూడా నేను చెప్తాను మీకు. ఓకేనా? ఇప్పుడైతే నేను బిర్యానీ కలపటానికి ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని దాంట్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న ముక్కల్ని దాంట్లోకి వేసాను. లెగ్ పీసెస్కి అలా మనం ఘాట్స్ పెట్టించుకోవాలి అండి. పెట్టించుకుంటే మంచిగా మసాలాలు కూడా పట్టి ముక్క కూడా మెత్త స్మూత్గా వస్తుంది అనమాట. అలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న నా చికెన్ని ఇప్పుడు నేను మీకు చూపించా కదండి ఇంగ్రీడియంట్స్, అవన్నీ కొన్ని ఎలా వేయాలి ఏంటి అనేది చూపిస్తాను. మీరు వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈజీగా బిర్యానీ తయారు చేసుకోవచ్చు. దీంట్లోకి 2 స్పూన్ల కారం అయితే వేసానండి. నేను కేజీ బిర్యానీకి కేజీ రైస్ తీసుకోవాలండి. రైస్ కూడా ముందుగానే నానబెట్టుకోవాలి ఒక 1 అవర్ ముందు. అది కచ్చా మసాలా అండి. నేను ఇంట్లో పిల్లలకి చేస్తున్నా కాబట్టి నేను కొంచెం తక్కువ వేసుకున్నాను కచ్చా మసాలా. అంటే అది నేను హోటల్లో ప్రిపేర్ చేసేదైతే కొంచెం ఇంకా యాడ్ చేస్తానండి. 1 స్పూన్ కచ్చా మసాలా వేస్తానండి. దానివల్ల బిర్యానీ ఫ్లేవర్ బాగుంటుంది. పచ్చిమిర్చి వేసాను. ఇంకోటి వచ్చేసి మీకు చూస్తూ ఉండండి, మీకు నేను ఏం వేస్తానో చూస్తుంది. చిటికెడు పసుపు వేసుకోవాలండి. పసుపు మాత్రం ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే బిర్యానీకి ఎప్పుడైనా పసుపు చిటికెడే వేసుకోవాలి, ఎక్కువ వేయొద్దు. ఫ్లేవర్ మారిపోతుంది అనమాట, కలర్ కూడా మారిపోతుంది. 2 స్పూన్ల మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఇంకొక స్పూను యాడ్ చేసినా పర్లేదు, చెప్పాను కదండి నేను ఇంట్లో పిల్లలు ఉన్నారు అందుకనేసి కొంచెం తగ్గించి వేసుకుంటున్నాను. నిండుగా ఒక స్పూను సాల్ట్ సరిపోతుంది. ఇంకోటి వచ్చేసి అంటే సాల్ట్ మన ఇష్టం అండి. సాల్ట్ మెత్తటి సాల్ట్ అయినా వేసుకోవచ్చు, గల్లుప్పు వేసుకున్నా ఏం లేదండి. దీంట్లో వచ్చేసి ఆయిల్ అండి. ఆయిల్ కూడా అంతేనండి, ఒక 250 గ్రామ్స్ ఆయిల్ పోసుకోవాలి. ఫస్ట్ అయితే కొంచెం పోసానండి నేను. పోసేసి తర్వాత ఫైనల్లీ చూసుకొని కలుపుతానండి. కొత్తిమీర, పుదీనా, ఇంకోటి వచ్చేసి నేను ఆయిల్లో మీకు నిమ్మకాయ పిండి కలిపానండి, నిమ్మరసము. అది ఖచ్చితంగా బిర్యానీ చేసేటప్పుడు మనకి కేజీకి ఒక 1 కాయ రసాన్ని బట్టండి. ఆ కాయలో రసం బాగా వస్తే ఒక సింగిల్ కాయ అనేది సరిపోతుంది, నిమ్మకాయ. ఒక నిమ్మరసం అనేది మనం పిండుకోవాలండి. దానివల్ల టేస్ట్ బాగుంటుందండి. బిర్యానీలో నిమ్మరసం కంపల్సరీగా పిండాలండి. ఇంకోటి వచ్చేసి మెంతాకు కూడా మనం వేయాలండి. అయితే నేను మెంతాకు అనేది మర్చిపోయాను వీడియోలో వేయటం, అందువల్ల నేను అది మీకు కనిపించలేదు వీడియోలో. కసూరి మెంతి ఉంటుందండి, కసూరి మెంతి కూడా మనం ఇది కొత్తిమీర, పుదీనాతో పాటు కసూరి మెంతి కూడా వేసేసి ఆ మసాలాలన్నీ బాగా కలిసేలాగా ముక్కకి మంచిగా కలుపుకోవాలండి. బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలన్నమాట. ముక్కకి ఆయిల్, మసాలాలు అన్నీ కలిపేలాగా మ్యాగ్నేట్ చేసుకొని ఫైనల్గా అప్పుడు మనం ఒక 250 గ్రామ్స్ పెరిగేసుకోవాలన్నమాట. కేజీకి వచ్చేసి అంటే ఒక చిన్న పెరుగు ప్యాకెట్ ఉంటుంది కదండి, ఆ ప్యాకెట్ వేసుకోవాలి. ఇంకొంచెం వేసుకుంటే సరిపోతుందండి. ఓకేనా? అది మనం బిర్యానీకి ఒక కేజీకి 200, 250, 300 అనేది మనకి లెక్క అనేది మీకు ఎలా చెప్పాలి అని అంటే, కేజీ తీసుకుంటే మనం ఒక 200 గ్రామ్స్ వేశారు కదా మేడం, 2 కేజీలు తీసుకుంటే 400 గ్రాములు పెరిగేయాలా అనేది కాదండి. మనం తీసుకునే బిర్యానీ క్వాంటిటీని బట్టి పెరుగు క్వాంటిటీని ఇచ్చేయాలి అంతే తప్ప, కేజీకి 200 వేసాం కదా మరి 2 కేజీలకి ఇంకొక 200 కలపాలేమో అనేది కాదండి. ఇక్కడ ముక్కల క్వాంటిటీని బట్టి మనం వేసుకొని కలుపుకొని చెక్ చేసుకోవాలండి. అలా వెళ్తే కరెక్ట్గా రాదనమాట. ఇంకోటి ఇప్పుడు ఉప్పు, కారం, మసాలాలు అన్నీ మనం ఒక్కసారిగా ఫైనలీ చెక్ చేసుకోవాలన్నమాట. నాకు అన్నీ సరిపోయినాయండి. కొంచెం ఆయిల్ తగ్గినట్టు ఉందండి, అందుకనేసి మరలా కొంచెం ఆయిల్ వేసేసి కలుపుకున్నాను అనమాట. ఓకేనా అండి? ఇలా నీట్గా ముక్కలు, మసాలా, పెరుగుతోటి బాగా కలిసేలాగా మనం
కలిపి మ్యాగ్నేట్ చేసేసుకొని మంచిగా ముక్కలన్నిటిని నీట్గా పేర్చుకోవాలన్నమాట. అంటే బిర్యానీకి గిన్నె వేరే ఉంటుందండి, అది కొంచెం వెడల్పు వస్తుందండి, ముక్క ముక్క గ్యాప్ లేకుండా మంచిగా నీట్గా వస్తుంది. నేను ఇంట్లో ఇది ఉందండి, నాకు హోటల్లో అయితే అన్ని సామాన్లు ఉంటాయి. నేను ఇది ఇంట్లో ప్రిపేర్ చేస్తున్న పిల్లలకి, అందుకనేసి చిన్న దాంట్లో చేస్తున్నాను అనమాట, చిన్న బౌల్ చిన్న గిన్నెలో. వీటికి ఇప్పుడు ఇవి ప్రిపేర్ చేసేటప్పుడు నేను ఆల్రెడీ మీకు వాటర్ అనేది గిన్నెలో పోసేసి వేడవుతూ ఉంటాయి అనేసి పెట్టేశానండి. ఇప్పుడు ఈ రైస్ కూడా ఒక గంట ముందు కడిగి పెట్టానండి. ఇవి ఎంత మంచిగా నానితే బిర్యానీ మనకి అంత గుల్లలుగా నీట్గా వస్తుంది అనమాట. మనం బిర్యానీ కూడా తినేటప్పుడు కానీ కలిపేటప్పుడు కానీ గుల్లగుల్లగా బాగా నీట్గా వస్తుంది. నానకుండా అస్సలు చేయొద్దండి. ఇప్పుడు వాటర్లో వేసే ఇంగ్రీడియంట్స్ కొన్ని ఇప్పుడు మీకు ఏం చూపిస్తున్నాను అనంటే కచ్చా మసాలా అన్నా కదండి, అవి చూపిస్తున్నానండి. అనాస పువ్వు అండి, అది వచ్చండి. ఇవి యాలుక్కాయలు, ఇంకోటి వచ్చి ఇది షాజీరా అండి. షాజీరా వచ్చి ఒక 2 స్పూన్లు. స్టార్ పువ్వులు అండి, స్టార్ పువ్వులు కూడా అంతే 4-5 తీసుకోవాలి. లవంగాలు కూడా అంతేనండి, ఒక 10 వరకు 10-15 తీసుకోవచ్చు. కానండి నేను ఇంట్లో పిల్లలు కానీ కొంచెం తక్కువ తీసుకున్నాను. దాల్చిన చెక్క కూడా అండి, ఇప్పుడు మన ఏలు ఉంది కదండి, ఏలు సైజు పొడవు మనం 2 చెక్కలు తీసుకోవాలండి. ఆ ఏలు సైజు పొడవు 2 తీసుకొని వాటిని తుంపులు చేసేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత వచ్చేసి జాజికాయ అండి, ఇది రోట్లో మనం దంచేసుకొని మనం మిక్సీలో వేసుకోవాలండి. ఇంతవరకు మనం మిక్సీలో వేసేసుకొని కచ్చా పచ్చాగా పట్టుకోవటమేనండి, మెత్తగా అవసరం లేదు, మరీ మెత్తగా అవసరం లేదు. మనం చిన్న రోట్లోనైనా దంచుకొని అప్పటికప్పుడు వేసుకోవచ్చు, లేదా మనం ముందుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఆ వీడియో కూడా పెడతానండి, కచ్చా మసాలా తయారీ వీడియో కూడా నేను మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు వాటర్లోకి వచ్చేసి సేమ్ ఇప్పుడు మీకు చూపించాను కదండి, ఆ ఐటమ్స్ అన్నీ కూడా వాటర్లో వేసుకోవాలండి. యాలుక్కాయలు, స్టార్ పువ్వు, అనాస మొగ్గ, మళ్ళీ మీకు వచ్చేసి షాజీరా, పుదీనా, కొత్తిమీర, ఇలా అన్నీ వాటర్లో వాటర్లో వేసుకోవాలండి. కచ్చా మసాలాకి కచ్చా మసాలా ప్రిపేర్ చేయాలండి, అప్పుడే కానీ మనకి బిర్యానీ మంచి ఫ్లేవర్తో బాగుంటుందండి. బిర్యానీ ఆకు అన్నమాట. ఏదైనా సరే కానీ కొంచెంగా మనం ఎక్కువ ఎంత కావాలంటే అంత కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను చెప్పా కదండి, పిల్లల కోసం కొంచెం తగ్గించి చేస్తున్నాను అనమాట. బిర్యానీ ఇప్పుడు మనకు వచ్చేసి కొత్తిమీర, పుదీనా ఇవి కూడా వేసేసానండి. ఫైనల్గా వచ్చేసి సాల్ట్ అండి. సాల్ట్ విషయానికి వస్తే మీకు ఇప్పుడు వాటర్కి మనం ఎలా చూసుకోవాలి సాల్ట్ అని అంటే, ఇప్పుడు మనం బిర్యానీలో సాల్ట్ వేసాం కదా కలిపేటప్పుడు, మళ్ళీ ఇప్పుడు అక్కడ సాల్ట్ పడుతుంది, మరి ఇక్కడ సాల్ట్ పడుతుంది కదా అండి, మరి ఉప్పు ఎక్కువ కాదా అనే డౌట్ మీకు రావచ్చండి. అలా ఏముండదండి, అది ఇప్పుడు దానికి సంబంధించి దాని టేస్ట్ దానికి వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ వాటర్లో మనం ఎలా తెలుసుకోవాలంటే, మనం టేస్ట్ చేసినప్పుడు వాటర్కి ఉప్పుకి సరిపడా ఉండాలన్నమాట. అంటే ఎక్కువ కావద్దు, తక్కువ చప్పగా ఉండొద్దు. మనం రసం చేసేటప్పుడు ఎలా అయితే ఉప్పు చూస్తామో ఇది కూడా అంతేనండి, అలా సరిపోతే చాలు. ఇప్పుడు మనం కలిపిన ఈ మ్యాగ్నేట్ చేసి పెట్టాం కదండి ఈ బిర్యానీలోకి, ఈ కాగిన మసాలా వాటర్ ఉన్నాయి కదండి, బిర్యానీ ఎసరు పెట్టాం కదా, అవి ఒక 3-4 గంటలు పోసేసుకోవచ్చండి. పోసుకొని మళ్ళీ మంచిగా కలుపుకోవాలన్నమాట బిర్యానీని. అంటే ఫస్ట్ మనం కొంచెం మొత్తం గట్టిగా ఉంటుంది కదండి బిర్యానీ, వాటర్ వేసి కలపటం వల్ల మంచి జ్యూసీ వస్తుంది అన్నమాట. ఇది ఎందుకు మనకి ఇలా చేస్తే ఉపయోగం ఏంటి అని అంటే, ఇప్పుడు మనం బిర్యానీ తయారయ్యేటప్పుడు మనకి కింద అడుగంటకుండా, మాడకుండా, అంటే కింద పెచ్చులాగా కట్టకుండా మనకి ఇలా జ్యూసీగా ఒక 4 గంటలు మసాలా వాటర్ పోస్తే అది అనేది ఉండదన్నమాట. ఇంకొకటి మనం రైస్లో కూడా బిర్యానీ మసాలా అనేది గడ్డగా రాదండి, మంచిగా గుల్లగా పొడలాడుతూ వస్తుంది మీకు బిర్యానీ అనమాట. బిర్యానీ పైనుంచి అడుగు వరకు కూడా ఎక్కడ ఇంత కూడా అడుగు పట్టదండి మీరు ఇలా వాటర్ యాడ్ చేయటం వల్ల. ఇప్పుడు నాకు రైస్ కాగినాయండి. ఇంకోటి వచ్చేసి బిర్యానీ ఏంటంటే కమర్షియల్ స్టవ్ ఉండి చేస్తేనండి మంచిగా అది వాటర్ కూడా మసులుతాయి అన్నమాట. నేనేం చేశానంటే కిచెన్కి నేను వేరే రూమ్లో పెట్టుకున్నానండి. కిచెన్ రూమ్ వచ్చేసి మాది చాలా స్మాల్గా కన్వీనియంట్ ఉండదండి. సో నేను వేరే రూమ్లో కిచెన్కి నేను వంట చూపించడానికి ఏర్పాటు చేశాను. ఈ స్టవ్ వచ్చేసి కొంచెం రిపేర్లో ఉందండి, నేను అది కనిపెట్టుకోలేదు, చూడలేదు.
అలా చూస్తూ ఉంటే తీరా ఏంటి ఎసరు ఇంతకి వేడి ఎక్కువగా రాలేదు అని అనిపించింది. కానీ అయినా పర్లేదండి, బిర్యానీకి సరిపోతుందండి అది. అదే మంచిగా ఎసరు కాగే వరకు మంచిగా వేడి ఉంటే చాలండి. తర్వాత ఈ తక్కువ వేడి ఉన్నా కానీ ఏం కాదండి. ఎందుకంటే పొంగిపోతూ ఉంటుందన్నమాట. అలా లేకోకుండా సరిపడా ఉంది ఇప్పటికైతే. ఓకేనా అండి. ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టేసుకోవాలి. తర్వాత ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు చూసారండి, ఉడికొచ్చేసిందండి. ఇప్పుడు నేను ఏంటంటే ఇది ఫస్ట్ 30% తీసేస్తానండి. ఎందుకు అనంటే ఫస్ట్ దీనికి 3 స్టెప్స్ తీసుకోవాలి. 30, 70, 90 అనమాట. ఇప్పుడు 30% తీసేస్తానమాట నేను. 30%కి మనం కింద వాటర్ వేసాం కదండి, జ్యూసీ లాగా చేసాం కదా, ఆ జ్యూస్కి ఈ 30% సరిపోతుందండి. మనం ఇది ఎలా 30% తెలుసుకోవాలి అని అంటే, ఇప్పుడు మనం మెతుకుని ఇలా మనం పట్టుకున్నప్పుడు ఇరిగిపోతుందండి. మనం ఇలా మెతుకుని ఇలా తీసి ఇలా పట్టుకోగానే 2 ముక్కలు అయిపోతుంది అనమాట. అది మనకు 30% అయినట్లే అనమాట. ఓకేనా అండి. ఆ విధంగా ఉన్నప్పుడు ఇక మనం ఫస్ట్ లేయర్ అనేది వేసుకోవాలి. ఆ ఫస్ట్ లేయర్ కూడా ఎలా అంటే, మనకి ఆ మసాలా ముక్కలు, బిర్యానీ చికెన్ పీసెస్ అన్నీ మొత్తం మనకి కనిపించకుండా మొత్తం లేయర్తో కప్పేసేయాలన్నమాట. కనిపించకుండా ఫస్ట్ లేయర్ అనేది వేసేయాలి. ఈ వీడియోని మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడు కానీ బిర్యానీ ప్రాసెస్ పూర్తిగా అర్థం అవుతుందండి. ఇంకా తర్వాత అందరూ ప్రతి ఒక్కళ్ళు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అనండి. ఇంకోటి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఏంటంటే నేను పెట్టిన ప్రతి వీడియో నీ నోటిఫికేషన్కి వస్తుంది అనమాట. ఓకేనా అండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందండి. ఓకేనా అండి. మర్చిపోవద్దండి, మర్చిపోకుండా లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, నన్ను ముందుకు నడిపించండి అండి. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మీకు 70% అనమాట. 70% కూడా అంతేనండి. మనం ఇలా అన్నప్పుడు బిర్యానీ కొంచెం మెతక తగులుతుందండి. ఇప్పుడు నేనేంటంటే గంట చిన్నదైపోయిందండి, అందుకనేసి ఒకటేసారి మనకి సరిపడా అలా కొంచెం కొంచెం మెత్తబడగా పడ్డ మెతుకుని మెత్తబడే వరకు ఉంచేసి మొత్తంగా నేను దాంట్లో చిల్లులు గిన్నెలో వడకట్టుకున్నానండి కొంచెం. అలా అయితే సింపుల్గా అయిపోతుందండి ఎవరికైనా సరే. మనకి గంట పెద్దగా ఉందనుకోండి, లేయర్గా మనం 70% వేసినాక ఫైనల్లీ వేయచ్చు. ఇప్పుడు నాకు గంట అది చిన్నదైపోయింది, ఎక్కువ టైం తీసుకుంటే బిర్యానీ మెత్తబడిపోతుందండి. అందుకనేసి బిర్యానీకి ఏంటి అని అంటే, ఏ టైంకి ఏ లేయర్ వేస్తేనే ఆ టైంకి బిర్యానీ మనకి పొడపొడలాడుతా నీట్గా వస్తుంది అనమాట బిర్యానీ. లేకపోతే అది మెత్తగా అయిపోవటం, నీరు పట్టడం అలా జరుగుద్ది అనమాట బిర్యానీ విషయంలో. ఇదేనండి. రైస్ వండటం మాత్రం పర్ఫెక్ట్గా రావాలండి. మసాలాలు ఇవి కలపటం ఒక వంతు అయితే, మనకి రైసు వండే విధానం కూడా ఇదొక వంతు అండి. ఇందులో ఫెయిల్ అయినా కానీ బిర్యానీ అనేది అస్సలు రాదండి. మొత్తం మెత్తబడిపోవటము ఇలా అయిపోతుంది అనమాట. అందుకనేసి నేను గంట అదిగో చూశారు కదా, అది చిన్న గంట అయిపోయింది. దాంతో వేయాలి అని అంటే ఈ లోపల రైసు బాగా మెత్తగా అయిపోద్దండి. అందుకనేసి చిల్లు గిన్నెలో ఒకేసారి సరిపడా ఉడకనిచ్చేసి నేను మీకు పోసి వేసాను అనమాట. మొత్తం సమానంగా సర్దుకోవాలన్నమాట. సర్దుకొని దీంట్లో ఏంటి అని అంటే నెయ్యి అండి. మనం ఇంట్లో నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు, లేదా నెయ్యి లేకపోతే మనం ఆయిల్ వేసుకోవచ్చండి. ఇంకా లేనప్పుడు ఏం చేయలేం కదండి. నెయ్యి వేస్తే ఏంటంటే బిర్యానీకి ఆ టేస్ట్ వేరే వస్తుందండి నెయ్యి వల్ల. ఓకేనండి. తర్వాత కొత్తిమీర, పుదీనా మళ్ళీ పైన చల్లుకోవాలన్నమాట. మనం కొత్తిమీర పుదీనా పైన చల్లేసుకొని, ఇక్కడ ఏంటంటే మనకి బిర్యానీ కలర్ వస్తుందండి, ఫుడ్ కలర్ ఉంటుంది. నేనైతే ఫుడ్ కలర్ అయితే వేయలేదు. మీరు వేసుకోవాలి అనుకుంటే కొంచెం వాటర్లో కలిపేసి అది పైన వేసుకోవచ్చండి. దానివల్ల ఏంటంటే బిర్యానీ కలరింగ్ బాగుంటుంది అన్నమాట. అది చాలా బాగుంటుంది, చూడటానికి లుక్ ఉంటుంది అనమాట. అది హోటల్ స్టైల్ బాగుంటుంది. ఇంట్లోనే కదండి, అందుకని వేయలేదు. తర్వాత ఏంటంటే నేను బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలండి కంపల్సరీగా. అయితే ఇంట్లో మా పెద్దబాబు ఆనియన్స్ ఇష్టపడాడు అనమాట. అందుకని ఆయనకని చెప్పేసి ఇంకా నేను ఆనియన్స్ స్కిప్ చేశాను.
కానీ కంపల్సరీగా ఫ్రైడ్ ఆనియన్స్ మనం వేసుకోవాలన్నమాట. బిర్యానీ మనం ముక్కలు కలిపేటప్పుడు ముక్కల్లో వేసుకోవాలి, ఇలా లేయర్స్ వేసేటప్పుడు కూడా వేసుకోవాలండి. దానివల్ల టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు చూసారా అండి, బిర్యానీ మనకి ఫస్ట్ 5 మినిట్స్ హై ఫ్లేవర్లో ఉంచుకోవాలండి. ఫస్ట్ 5 మినిట్స్ తర్వాత 5 మినిట్స్ తర్వాత ఒక 8 మినిట్స్ 9 మినిట్స్ వరకు లోలో పెట్టుకోవాలండి. అంతే అండి, వచ్చేస్తుంది బిర్యానీ. కానీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఫస్ట్ మనం అది ఉడికిందా లేదా మనకు అలా గంట పెట్టి చూస్తే తేమ తగులుతుంది కదండి. తేమ తగిలితే అది ఇంకా టైం పడుతుంది అనమాట బిర్యానీకి. అది చూసారా అండి, ఇప్పుడు నేను మూత తీయగానే ఫుల్గా వాటర్ వచ్చాయి చూసారా, ఆవిరి. ఆ ఆవిరి కనుక ఎంత ఫుల్గా మనకి మూత తీయగానే మనకు ఆవిరి వచ్చేస్తుందో అప్పుడు మనకి బిర్యానీ రెడీ అండి, బిర్యానీ తయారైపోయినట్లే అండి. ఇంకా తర్వాత మనం ఆఫ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు అది నేను చెక్ చేస్తున్నాను చూడండి, బిర్యానీ రెడీ అయిపోయిందండి. మనం ఆఫ్ చేసుకుంటాము, ఆ ఉన్న కొంచెం తేమ కూడా అది గుంజేసుకుంటుందండి వేడికి, ఏమవ్వదు. అప్పుడు ఆ కొంచెం ఉంది కదా అనేసి మనం అలాగే ఉంచామనుకోండి అడుగంటిపోతుంది అనమాట. ఓకేనండి, ఇదిగోండి మీకు చూపిస్తున్నాను. బిర్యానీ కూడా చక్కగా మీకు గుల్ల గుల్లగా వస్తుందండి, ఎక్కడా కూడా మంచి మెత్తబడినట్టు లేకుండా మీకు నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు మీకు ముక్క మీకు చూపిస్తాను చూడండి, ఎలా ఉడికిందో. ముక్క కూడా మంచి జ్యూసీగా ఉంటుందండి. దానికి కారణం ఏంటి అని అంటే వాటర్ కింద యాడ్ చేయటం వల్ల అటు మనకి ముక్క మంచి జ్యూసీగా వస్తుంది. ఇంకొకటి బిర్యానీ అనేది అస్సలు అడుగంటదండి, మాడటం అనేది అస్సలు ఉండదండి. ఓకేనా అండి, చూడండి ఈ విధంగా రెడీ అయిపోయిందండి. ఇంకింతే అండి.